వెల్కమ్ టు ఝాన్సీస్ కుకింగ్. ఈరోజు నేను గోరుచిక్కుడుకాయ కూర చేయబోతున్నాను. ఈ వేరే వేరే ఊర్లో వేరే రకంగా పిలుస్తారండి. మేమైతే గోరుచిక్కుడుకాయలు అంటాం. ఈ కర్రీ చేసి మీకు చూపిస్తాను. వెలిగించాను, ఒక పక్క అన్నం పెట్టేసుకుంటాము. ఆయిల్ వేడెక్కిందండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇవి వేయాలి కదండి. ఉల్లిపాయలు వేస్తున్నాను. తర్వాత గోరుచిక్కుడుకాయ, ఇవి కాసేపు బాగా సిమ్లో పెట్టుకొని ఉడకనిద్దామండి. చూడండి, ఇలా మగ్గిపోయింది ఈ ముక్కలు. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసానండి. పసుపు, పసుపు వేసానండి. కారం వేస్తున్నానండి. ఇది బాగా ఉడికి మగ్గిపోయి పొడి పొడిగా వస్తుందండి. తర్వాత మీ ఇష్టం, కొబ్బరి వేసుకోవాలంటే వేసుకోవచ్చు, శనక్కాయ పప్పులు, పల్లీలు పౌడరు అలాంటివి వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. నేనైతే ఉట్టిదే ఇలాగే చేసేస్తున్నాను, కొబ్బరి వేయడం లేదు. అంతేనండి. ఇది బాగా వేగిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇంతేనండి చిక్కుడుకాయ వేపుడు అంటే.